మీద ప్రజలకు కొంత విశ్వసనీయత వస్తుంది. సార్ ఇప్పుడు నరేంద్ర గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇలాంటి ఉద్యమాలు ఏది సిజేపీని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్న మాట ఒకసారి విందాం. తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్ జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడు అవుతాడు. అంతే తప్ప నుంచి అదే అండి ఒకటి ఇక్కడ జగన్ కూడా ఒక కాక్రోచ్ అవుతారని ఆయన అన్నారు. అంటే దానిలో భాగంగా ఇప్పుడు ఈ ఉద్యమాన్ని వైసీపీ కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి ఒక టాక్. ఉద్యమం అదేనంటున్నానండి. ఇప్పుడు ఈ ఉద్యమానికి పిలుపు అనేది మొన్న సిజేపీ ఇచ్చిన తర్వాత ఇచ్చిన పిలుపు అయితే తప్పనిసరిగా మేమేమంటే దాన్ని ఫాలో అవుతున్నామనో మీరు అనొచ్చు, లేదా వాళ్ళని చూసి మాకు ధైర్యం వచ్చిందనో. అంటే మీరు చెప్పేదానికి నేను క్లారిటీ కూడా ఇస్తున్నాను అనమాట. అట్లా కాదండి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కసారి టెండర్లకి పిలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఒకటే, న్యాయబద్ధంగా మీది జరగటం లేదు, టెండర్లు ఎవరికి వస్తారో రానివ్వండి, మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, తర్వాత నేను ప్రజల కోసం ఏదైతే నిర్ణయం తీసుకున్నానో దానికి మేము ఎలా చేయాలంటే ఒక్కళ్ళు రాలేదండి టెండర్కి. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక్కళ్ళు కూడా రాలేదు టెండర్కి. అంటే మరి ఇన్ని మేము ప్రతిపక్ష హోదా కూడా మాకు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాను, మీకు అన్ని సీట్లు రాలేదని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఇదే కూటమి ప్రభుత్వం అడ్డదారులు ఎలా అయితే వచ్చారనేది వాస్తవాలకి అందరికీ తెలిసిన విధంగా ఇప్పటికే కేసులు కూడా ఉన్నాయి. కానీ తప్పు మాది లేదు అనే విషయం మీద మేము ఎంత ధైర్యంగా నిలబడి ఉన్నాం అనేది చాలా స్పష్టమైన సంకేతాలు ఆ రోజు పంపించడం జరిగింది. 1,000 సంతకాల సేకరణలో ఎంతమంది దానికి అనుగుణంగా దానికి సపోర్ట్ గా మాకు సంతకాలు పెట్టడం జరిగింది అనేది మీకు చూశారు. ఇది ఈ ఏదైతే డిఎస్సి మీద జరిగిందో ఇది మేము చెప్తున్నాం కదా, 2 నెలల క్రిందటే మా యొక్క కార్యక్రమాలు మొదలయ్యి అంచెలంచెలుగా మేము ఎప్పుడు కూడా ఒకటేసారి హై స్ట్రోక్ ఇక్కడ ఇచ్చినటువంటి తిరగబడినటువంటి సందర్భాలు ఏదో ఎక్కడ చేసినా కూడా పద్ధతిగానే ఒక మెమరాండం ఇవ్వటం కానీ, ధర్నా చౌకుల్లో ధర్నా చేయడం కానీ, శాంతియుతంగానే అన్ని తెలియజేసి అన్ని రకాలుగా కూడా మేము ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అటుపక్క ప్రభుత్వాన్ని కూడా మరీ రెచ్చగొట్టే దూరంలో కాకుండా ఎక్కడ పర్మిషన్స్ అవుతుందో అక్కడే మేము ధర్నా చేయడం ఇవన్నీ జరిగింది. కానీ దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ఎక్కడన్నా మీకు ఇబ్బంది కలిగితే దాన్ని ఆపేది ఎవరండి? అరెస్ట్ చేయాల్సినటువంటి ఆ రోల్ ప్లే ఎవరిదండి? పోలీస్ డిపార్ట్మెంట్. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నారండి? ఇది రాష్ట్రంలో ఈ ఒక్క విషయంలోనే కాదండి, మేము చేస్తున్నటువంటి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా కొన్ని రైతులకు సంబంధించి ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందులు కలిగితే దాన్ని పరామర్శకి వెళ్తుంటే కూడా కనీసం ఆయనకి ఎక్స్ సీఎం ఇవ్వాల్సినటువంటి పోలీస్ సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా కొన్ని చోట్లేమో అసలు హెలిప్యాడ్ దగ్గర మనుషులు లేకుండా చేసి, పోలీసులు లేకుండా చేసి ఇబ్బందులు పడుతున్నా కూడా ఎలా జరుగుతున్న సందర్భాలు మేము చూసాం. ఇంకొన్ని చోట్ల అయితే పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి ఉపయోగిస్తున్నారండి? ఆయన్ని కలవడానికి వస్తున్నటువంటి ప్రజలను ఆపడానికి ఉపయోగిస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని రోజులు ఆపుతారు మీరు? అధికారం ఎన్ని రోజులు ఉంటుంది మీకు? ఇప్పుడు ఈ విషయంలో కూడా మేము చెప్తుంది ఏంటంటే, మేము శాంతియుతంగానే చేస్తున్నాం, మా షెడ్యూల్ ముందే ఇచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్ గా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడో హైవేలు ఇవన్నీ కూడా నిర్బంధం చేసి ప్రజలకు ఇబ్బంది, రవాణా కానీ ఇంకేమన్నా ఇబ్బంది కలిగే విధంగా కూడా మేము ఎక్కడా చేయలేదు. విత్ పర్మిషనే ఇవన్నీ తీసుకోవడం జరిగింది. దీనికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఆపడం అనేది జరగకుండా డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, ఒక ఎక్స్ ఎమ్మెల్యే యొక్క శిబిరం మీదకి వచ్చి ఇట్లా గూండాగిరి చేయటం ఎంతవరకు కరెక్ట్? రాజ్యాంగబద్ధంగా మీరు ప్రవర్తన ఏ విధంగా మీరు కరెక్ట్ గా ఉన్నారని చెప్పని నిరూపించుకుంటున్నారు. దీని మీద ఇప్పుడు తప్పు చేసావా అని మేము నిలదీశాము లోకేష్ ని, బానే ఉంది, ఆయన ఛాలెంజ్ చూస్తున్నాడు, ఎందుకంటే సీఎం కొడుకుగా కాబట్టి. ఎక్కడైనా దీనిలో ఎటువంటి అవకతవకలు లేవు అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా? ఎక్కడ మాట్లాడలేదు. పోనీ ఈ పోలీసులు ఎన్నో చోట్ల
ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఈ ప్రొటెస్ట్ ఎక్కడ చేసినా గానీ ఎక్కడన్నా కూడా అన్యాయం జరిగిన చోట వెళ్ళి నిలబడదండి, దీనికి మా మీద కేసులు పెడుతున్నారు. ఈ విషయాన్ని కూడా మేము ఎన్నో సందర్భాల్లో తెలియజేశాము. ఆఖరికి ఒక స్టేజ్ లో మేము జంతర్ మంతర్లో కూడా మేము ఈ నిరసన తెలియజేశాం. ఈ విధంగా ఉంటే ఈ యొక్క ప్రభుత్వం పనితీరు ఎక్కడైనా కానీ పోలీసులు అనేవాళ్ళు రక్షించాల్సినటువంటి వాళ్ళు తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పని కేంద్రానికి తెలిసే విధంగా మేము చేసాం గతంలో. తప్పనిసరిగా ఇది మేము కేంద్రం దృష్టిలో తీసుకెళ్లే దిశగానే మేము చేయగలుగుతాము. అండ్ డెఫినెట్ గా ఇదే ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా, ముఖ్యంగా విద్యార్థులను ఇట్లా మోసం చేసి దగా డిఎస్సి పేరుతో రిక్రూట్మెంట్ చేసి మధ్యలో కొన్ని జీవోలు, రిక్రూట్మెంట్ ముందు కొన్ని జీవోలు రిలీజ్ చేసి, జీవో నెంబర్ 46 అట్లా రిలీజ్ చేసి వెంటనే రిక్రూట్మెంట్ అయిపోగానే దాన్ని క్యాన్సిల్ చేసేసి ఇచ్చినటువంటి జీవోలతో కూడా అవకతవకలు ఎందుకు జరిగినాయి, ఇవి ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, రిక్రూట్మెంట్ అయిపోయిన వెంటనే ఎందుకు వాటిని క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందనే విషయంలో మేము నిబద్ధత, వాళ్ళు పారదర్శకంగా ఇది ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అవ్వలేదన్న ఉద్దేశంతోనే మేము సిబిఐకి ఇవ్వమని చెప్తే ఇవాళ ఈ దౌర్జన్యానికి ఇది పరాకాష్ట. ఇప్పుడు మీరు లీగల్ టీం కూడా సెట్ చేసినట్టున్నారు కదండి నరేంద్ర గారు, దీని మీద లీగల్ టీం కూడా అప్పుడు జగన్ గారు అనౌన్స్ చేశారు కదా, డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. అభ్యర్థులకి మీరు ఎవరన్నా గన కేసులు వేయడానికి గన మీ దగ్గర గన ఇబ్బందులు పడితే, అంటే కోర్టులో కేసు వేసుకోవడానికి గన మీ దగ్గర డబ్బులు కేసు పెట్టుకోవడానికి దాని ఖర్చులకి ఇబ్బంది అయితే మేమే ఫ్రీగా చేసి పెడతామని చెప్పని కూడా లీగల్ గానే మేము ప్రొసీడ్ అవుతాం అన్ని చోట్ల. వాళ్ళ అభ్యర్థులే వాళ్ళంతటా వాళ్ళుగా అప్పటికే కోర్టులను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే డిఎస్సి యొక్క టీం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి కలిసారో అప్పుడు కొంతమంది అధికారులు కొంత అభ్యర్థులు పిలవడం జరిగింది. ఈ సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళని, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళని పిలవడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క స్పోర్ట్స్ లో కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చారంటే అది మరీ దారుణం. అది ఈయన ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు అండి, ఈయన పురుషోత్తం గారు, ఈయన చెప్తున్నారు ఆర్కే పురుషోత్తం, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ తో డిఎస్సిలో ఉద్యోగాలు నిజమే, ఇందులో క్రీడా సంఘాలతో పాటు శాప్ కార్యాలయం పాత్ర కూడా ఉంది. అక్రమంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని డిస్మిస్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్కే పురుషోత్తం, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆయన చెప్పింది కూడా. ఇంకొక పాయింట్ అండి ఇక్కడ, యాక్చువల్ గా వీళ్ళని మీరు ఆ రోజు గమనిస్తే మొన్న మధ్యలో రిక్రూట్మెంట్ జరిగినటువంటి ఐఏఎస్ అధికారి ఏం చెప్తున్నారంటే, ఈ సర్టిఫికెట్స్ ఇచ్చిన దానికి మాకు సంబంధం లేదు, అవన్నీ మీరు వెళ్ళి ఫెడరేషన్స్ అడగండి అంటే ఫెడరేషన్ సర్టిఫికెట్ ఇస్తుంది. వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్ అనేది చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా, రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి బాధ్యత బిఫోర్ రిక్రూట్మెంట్ మీ మీద ఉందా లేదా. అదేమి పోనీ 1:5 1:6 కాంపిటీషన్ హెవీలో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఇదేంటంటే కొంచెం పిలిచిందే 1:1 కదా, 1:1 లో పిలిచిన దానిలోనే ఇంత మోసపూరితంగా జరిగినటువంటి రిక్రూట్మెంట్ ని మేము ఇంత న్యాయబద్ధంగా ఇంత శాంతియుతంగా ఎదుర్కొంటుంటే ఇవాళ దౌర్జన్యానికి మీరు తెర తీస్తున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ మేము రివోల్ట్ అయినా ఏం చేసినా వీటన్నిటికి కూడా నాంది మీరు పలుకుతున్నారు. కానీ తర్వాత అధికారం వచ్చిన తర్వాత దీనికి రెట్టింపుగానే ఉంటది. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారంగా ఎక్కడైతే ఒక యాక్షన్ ఉందో దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటది, అది ఈక్వల్ ఉంటదండి. కానీ ఇది మాత్రం ఇది న్యూటన్స్ థర్డ్ లా కాదు, డెఫినెట్ గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లా కింద మేము కొత్తగా చెప్తున్నాం. మీరు చేసిన దానికి రెట్టింపే ఉంటది, తప్పనిసరిగా రెట్టింపే ఉంటది. నాకు ఇంద్రనెల్లి రెడ్డి గారు చెప్పారు, ప్రతీకార చర్యగానే ఉంటదండి, అది చాలా ఎక్కువగానే ఉంటది ఆ మోతాదు. ఎందుకంటే మీరు ఇచ్చిన అటువంటి ఐడియా లేదు, మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎక్కడా కూడా అసలు పోలీసు వ్యవస్థ అనేది ఎక్కడ కనిపించకుండా డైరెక్ట్ గా వచ్చి మీరు దౌర్జన్యం చేసే వరకు ఇంత తెగించడానికి వెనకాల మీ అండదండలేవా, మీ ఇన్స్ట్రక్షన్స్ లేవా, లేకుండానే జరుగుతుందా? అదే ఎదుర్కోలేవా? ఒక్క నిమిషం, ఇవన్నీ కూడా చాలా తప్పుడు సంకేతాలండి. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా మేము న్యాయబద్ధంగానే వెళ్తాము.